నమస్తే K24 న్యూస్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలోని తెల్లారులపల్లి పంచాయతీ డీకే చెరువు ఎస్టీ కాలనీలో ఆదివాసుల పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు 60 ఏళ్లుగా 20 కుటుంబాలు ఈ అటవీ ప్రాంతంలోనే నివసిస్తున్నప్పటికీ తాగునీరు, రహదారి, విద్య, వైద్యం సౌకర్యాలు ఇప్పటికీ అందుబాటులో లేవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంలోని తమ గ్రామం ఇంకా అంధకారంలోనే ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించి మౌలిక వసతులు కల్పించాలని ఆదివాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. నేను మోహన్ మాట్లాడుతున్నాను. మాకు 20 సంవత్సరాలుగా నుండి మా మా ముత్తాతలు అమ్మవారిని నిలపడం జరిగింది. పాటమ్మ గుడి. అందులో ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ నుండి పనిచేస్తూ గుణశేఖర్ మామూలు ఇక్కడ మేము మా ముత్తాత నుంచి నిలిపిన గుడిని ఇక్కడ నిలపకూడదని మా మీద దౌర్జన్యం చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నారు. మిగతా కలెక్టర్ తరఫు నుంచి మాకు న్యాయం జరగాలని మేము ఎస్టీ కాలనీ నుంచి అందరి తరఫున నేను న్యాయం కోరుతున్నాను. ఈ న్యాయం మాకు జరగలేదంటే మా ఎస్టీ కాలనీ నుండి అందరం వచ్చి కలెక్టర్ ఆఫీస్ కాడ రోడ్డు మీదే ఆత్మహత్య చేసుకుంటామని తెలియజేయడం జరిగినది. డీకే చెరువు ఎస్టీ కాలనీ. మాకు ఇండ్లు కట్టినప్పటికీ మాకు తెలీదు. పెద్దోళ్ళ కాలాల నుంచి మాకు దేవుని పెట్టింది మాకు తెలీదు. మమ్మల్ని ఏం చేస్తారంటే ఎర్రోళ్ళు ఈ దావలో వస్తారా, మీరు వచ్చి పూజలు చేస్తారా అమ్మని మమ్మల్ని దుర్మార్గంగా ఆడవాళ్ళు పోతే ఆడవాళ్ళు పట్టేసేది, కొట్టేది, నాశనం చేసేది. మమ్మల్ని ఈ దావలో రాకూడదు. మరి పిల్లలు పోతే పిల్లలు తరిగిపోయేది. వాళ్ళు బడికి వెళ్ళలేకుండా కైల్లో పడిపోయేది, ఆడపడిపోయి ఏడపడిపోయి తనకలాడుతా పోతున్నారు. మాకు దారి లేదు. మాకు గుడి కట్టించిన దానికి మేమేదో పెద్దోళ్ళ కాలం నిలిపినప్పటి నుంచి మేము గుడి చేసుకుంటున్నాము. మాకు అంత మాత్రం తెరవాసి లేక మేము గమ్మున అయిపోతే పెద్దోళ్ళ నుంచి మనం చేసుకోకుండా కాదని చెప్పి మేము చేసుకుంటున్నాము. మమ్మల్ని ఏం చేసినారంటే మీరు చేస్తున్నారా, మీరు చేయకూడదు, మీరు అక్కడ ఉండకూడదు. పెద్దోళ్ళు ఉన్నంత వరకు ఏమనలేదు. పెద్దోళ్ళు లేకుండా పోయే కొద్దికి మమ్మల్ని ఇప్పుడు పట్టు దగ్గరికి వస్తున్నారు. గోంచేమి గుణశేఖరం వీళ్ళిద్దరు చేరుకొని మమ్మల్ని ఇది ఏమి చేయకుండా చేయాలని తరంతున్నారు. మమ్మల్ని మేము కలెక్టర్ గారికి, ఎంఆర్ఓలకి వీళ్ళకంతా మేము చెప్పి గుడి కట్టించుకోవాలని దయచేస్తున్నాము. నమస్కారం. పెద్దలకు చిన్నలకు అంత నమస్కారం. నా పేరు ఎర్రయ్య. యాదవ్ మండలం తెల్లారులపల్లి పంచాయతీ కంతల చెరువు ఎస్టీ కాలనీ. గుడి మా తాత నుంచి మొక్కుతున్నాము. వాళ్ళు వచ్చి సౌజన్యంగా గుణశేఖరు గోంచామి కలెక్టర్ ఆఫీస్ నుంచి పని చేసుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. యాడికైనా పోతారా ఫాలో చేస్తున్నారు. వేలవాళ్ళు ఫాలో చేసి వాడిని చంపేస్తే ఆ ఎస్టీ కాలనీ ఎవడు లేదు అని చెప్తున్నారు. దానికి మాకు దయచేసి ఎంఆర్ఓలు కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీ ఆఫీసులో కానీ మా కాగితంలో ఎత్తలేదు. ఎస్ఐకి ఇస్తే దాని కింద పెట్టేసినాడు. గుడి 2 పార్లు కాల్చేసినారు. దాన్ని చెప్పినా దాన్ని పట్టించుకోలేదు. దానికి ఇప్పుడు నాకు దయచేసి నా గుడికి తాళం వేయాలి. ఇది వచ్చి మా తాత కాల నుంచి ఉండాలి. అది మనుక తెలియదు. ఇప్పుడు వచ్చి వాళ్ళు కలెక్టర్ ఆఫీసులో పని చేసుకుంటే వాళ్ళ బల్యాలతో అధికారితో బల్యాలతో మమ్మల్ని కొట్టుకొలుస్తున్నారు. దీనికి కలెక్టర్ గారు వాళ్ళందరూ నాకు దయచేసి మంచి చేయాలి, న్యాయం చేయాలి.